మాట్లాడిన దేవా. స్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాస్కా ఆయత్తకాల రోజుల్లో ప్రభుని యొక్క శ్రమలను, మరణాన్ని ప్రత్యేకంగా ధ్యానం చేయటానికి ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు మనకు దయచేస్తున్నారని మనం తెలుసుకొని గ్రహించుకొని ఈ సాయంకాల జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాను. మన మధ్య ఉన్నటువంటి ఫాదర్ గుదే బల్జార్ ఫాదర్ గారు మీ అందరికీ సుపరిచితులే. నాకు మీకన్నా కూడా ఇంకా ఎప్పుడో తెలిసినటువంటి గురువు. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయంలో 16వ వచనంలో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకొనుడు. దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగపరుచుకొనుడు. ఈ తపస్కాల రోజుల్లో తల్లి శ్రీసభ మన మీద గల అపారమైనటువంటి ప్రేమ చేత ఈరోజు రేపు ఒక ప్రత్యేకంగా ఒక అవకాశాన్ని ఇచ్చింది దేవుని గురించి లోతుగా తెలుసుకొనటానికి. ఎన్నో ప్రసంగాలను చెప్పున్నారు బల్జార్ ఫాదర్ గారు. లోతుగా బైబిల్ను చదువుకుని ఉన్నారు, బైబిల్ అనువదించి ఉన్నారు కనుక తనకు అనుభవంతో వాక్య పరిచయం చేయడానికి మన మధ్యకు వచ్చి ఉన్నారు. కనుక ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. కనుక పౌలు గారు ఆ ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించిన మాటలు ఈ రోజున మనతో కూడా అంటున్నారు. ఏమని? దొరికినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోనండి. ఆ తర్వాత కొంచెం ఒక మాట వాడుతున్నారు పౌలు గారు. మూర్ఖులు కాక మీరేమి చేయవలని దేవుని చిత్తమో గ్రహించడానికి ప్రయత్నించండి. ప్రయత్నింపుడు కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకించిన తర్వాత మనం ఏం చేయాలని చెప్పి పౌలు గారు రోజున ఎఫెసీయుల సంఘానికి రాస్తున్నారు. ఈ ప్రసంగం ద్వారా మనం తెలుసుకున్నప్పుడు ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. కనుక వెళ్ళిపోయేటప్పుడు ఇదే వాక్యంలో ఎఫెసీయులకు రాసిన లేఖలో పౌలు గారు ఒక మాట అంటున్నారు. 20వ వచనంలో 5వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నారంటే, మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా
ప్రతి విషయమును గూర్చి తండ్రి యొక్క దేవునకు సర్వదా కృతజ్ఞతలను అర్పించుకొనుడు. కనుక వాక్య పరిచయం అయిన తర్వాత, పూజ అయిన తర్వాత ఇంటికి మనం వెళ్ళిపోయేటప్పుడు తండ్రి దేవునకు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతలు అర్పించుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. కనుక ఈరోజు రేపు దేవుడు మనకు ఈ పుణ్యక్షేత్రంలో ఉంటున్న మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. కనుక ప్రభుని శ్రమలను, ఆయన మరణాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఫాదర్ బల్జార్ ఫాదర్ గారు మిమ్మల్ని ధ్యానంలోనికి నడిపిస్తారు. ప్రియమైన దైవ ప్రజలారా, ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ తపః కాలపు ధ్యానాల్లో ముందు ప్రత్యేకంగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. నీవు నిరుపేదవు, దిగంబరివి, గ్రుడ్డివాడవు కనుక నా నుండి ధవళ వస్త్రములను కొనుగోలు చేసి సిగ్గుకరమగు నీ దిగంబరత్వమును కప్పుకొనుమని హెచ్చరించుచున్నాను. ఓ దివ్య యేసు ప్రభు, గురుద్రోహి యూదా మాత్రమే కాక శిష్యులందరూ నిన్ను ఒంటరిగా వదలి చల్లా చెదురై ఎవరింటికి వారు పారిపోవుదురని ప్రవచించితివి. వారి నాయకుడు కూడా నిన్నెరుగనని ముమ్మారు బొంకునను సత్యమును ముందే బయలుపరచితివి. వాస్తవముగా మేమందరము ఇట్టి వారమే. కానీ దేవా, బలహీనులైన వారిని బలపరచితివి, విశ్వాసము తక్కువ గల వారిని ఎక్కువ విశ్వాసముతో నింపితివి, భయమును తొలగించి భక్తిని పెంచితివి. ఇవన్నీ నీ శిలువ బలిఫలముగా వారికి లభించినవి. కావున ప్రభు, రక్షణ మార్గముగు నీ శిలువ ధ్యానములో నన్నిప్పుడు నడిపించు. నన్ను నీ చెంతనే నిలబెట్టుకొని శిష్య లక్షణములను నాకు ప్రబోధించు. నీ శిలువ ఆదేశములకు గుండె చెదరి బెదరిపోకుండా నన్ను నిబ్బరపరచుము. అన్నిటికంటే మిక్కుటముగా నా ఎడల నీకు గల దృఢ ప్రేమను చూడ నా కన్నులు తెరువుము. స్వశక్తిని నమ్మి గ్రుడ్డితనముగా గడిపిన నా నులివెచ్చని బ్రతుకు నన్ను నీకు కడు దూరము చేసిన మాట వాస్తవమే. కనుక ప్రభు, నేడైనా మనసారా నీతో పాటు రావాలని ఉంది. నీ ఆదేశాలను శిరసావహించాలని నా మనసు ఆశిస్తుంది. నాలో నీకు నచ్చని దానిని దేనినైనా విడిచిపెట్టడానికి ఇష్టముగానే ఉన్నాను. నీవు కాదన్నది చెయ్యను, నీవు చేయుమన్నది మానను. ఇదే నా నిశ్చయం. ఈ నా నిర్ణయాన్ని దీవించుము. నాపై నీ అభయహస్తాన్ని ఉంచుము. దేవా, ఈ ప్రార్థనా ధ్యాన సమయంలో నా యందు నీ దివ్య ప్రేరణ పుట్టించి నీ మనిషిగా జీవించు యోగ్యతను నాకు అనుగ్రహించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కూర్చోండి. ప్రియమైన దైవ ప్రజలారా, మనం 2 రోజుల పాటు క్రీస్తు శిలువ శ్రమల మీద ధ్యానం చేయబోతూ ఉన్నాం. క్రీస్తు శిలువ శ్రమలు క్రీస్తు శ్రమలు కాదు, మన శ్రమల్నే ఆయన భరించి మనల్ని మేల్కొలుపుతూ మన మనస్సుల్ని మార్చటానికి ఆయన విశ్వ ప్రయత్నం చేసిన ఒక అత్యంత ప్రేమపూరిత క్రియ
శిలువ మీద క్రీస్తు మరణం. అందుకే క్రీస్తు శిలువ మీద ఎంతో ఘోరంగా మరణించాడు అని ఆయన గురించి వేదన పడకుండా మనం చేయవలసింది ఏమిటంటే, నాలో చెడుగు ఉన్నంత వరకు ఆ ప్రభువును నేను ఇలా అవమానకరంగానే చూస్తున్నాను, ఆయన్ని అవమానపరుస్తూనే ఉన్నాను అనే అవగాహనకు మనం పోవాలి. అందుకే ఈరోజు ఈ ప్రయాణంలో ఒక చిన్న ఉపమానాన్ని మీకు చెబుతా. సముద్ర ప్రయాణం చేసేవానికి చుక్కాని ఎంతో, తపహకాలపు పుణ్యయాత్ర చేసేవానికి సిలువ అంత. చాలామందికి సిలువ అనగానే వెంటనే మొఖాలు మాడిపోతాయి. ఇప్పుడు ఈయన శ్రమల గురించి చెప్తాడనుకుంటా మనం నవ్వుకోవడానికి మాట్లాడుకోవడానికి ఏమి ఉండదేమో అని చెప్పేసి ఒకవేళ ఆందోళన చెందుతున్నారేమో. సిలువ కష్టాల సంకేతం కాదు. సిలువ మానవుల కష్టాలకు హేతువైన పాపాల మీద క్రీస్తు సాధించిన విజయానికి సంకేతం సిలువ. అందుచేత ఈ విజయ సంకేతాన్ని గురించి నేను మాట్లాడుతున్నానే కానీ మీరందరూ కూడా మొఖాలు మూరుడు చేసుకుని దిగులుగా చూడమని చెప్పడానికి మాత్రం కాదు. అందుచేత భక్తిమంతంగా వినండి, శ్రద్ధగా వినండి. నా దగ్గర మీకు పిట్ట కథలు దొరకవు, మీ దగ్గర నేను సొల్లు మాటలు చెప్పను, తరువాత నేనేదో అద్భుతాలు చేసే వ్యక్తిని అని చెప్పి కూడా డాబుసారిగా మాట్లాడను. మీకు చెప్పేది సత్యం. సత్యాన్ని గ్రహించడానికి మనస్సారా మీరు సిద్ధపడి ఉండమని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. తరువాత దైవ ప్రజలారా, ఈ తపస్సు దినాల్లో మీరేం చేస్తున్నారు చెప్పండి నాకు. సగానికి సగం రోజులు అయిపోయినాయి తపస్సు రోజుల్లో, అవునా? తపస్సు రోజుల్లో సగం అయిపోయినాయి. ఈ సగం రోజుల్లో మీరు సాధించింది ఏంటి? మీరు ఉద్ధరించింది ఏంటి? విభూతి బుధవారం నాడు నొసట మీద శిలువాకారంలో విభూతిని ధరించిన తర్వాత ఈ 23 రోజుల్లో మీరు చేసిన పుణ్యాలు ఏంటో చెప్పండి. మీరు చేసిన క్రియలేంటో చెప్పండి. తపక్రియలు లేదా మీరు ఏ విధంగా దేవునికి దగ్గరయ్యారో చెప్పండి. మీరు చెప్పక్కర్లా, నేనే చెప్తా. 2 అంశాల్లో మనం దేవునికి దగ్గర అవ్వాలి ఈ తపస్సు ప్రయత్నం వల్ల, కృషి వల్ల. తల్లి శ్రీ సభ ఏం ఆదేశిస్తుంది? ఈ 40 రోజుల ప్రయత్నంలో మనల్ని ఏం ఆదేశిస్తుందంటే 2 అంశాలు మీరు దిట్టంగా నేర్చుకోండి. మీరు ఎలాగ బెజవాడలో జీవిస్తున్నారు. అమలాపురం వెళితే అమలాపురం వాళ్ళకి రైలు అంటే ఏంటో తెలియదు. ఈస్ట్ గోదావరికి వెళ్తే అమలాపురం అటు వెళితే వాళ్ళకి రైలు బండి తెలియదు, ఎందుకంటే వాళ్ళకి రైళ్ళు లేవు అక్కడ. అమలాపురంకి రైలు లేదు, రాజమండ్రి వరకే ఉంటుంది. కానీ మీకు తెలుసు రైలు బళ్ళు. రైలు బళ్ళకి సెంటరే అవి విజయవాడ. మరి ఈ రైలు బళ్ళు పరిగెత్తే సెంటర్లో ఉన్న మీకు రైలు బళ్ళు దేని మీద పరిగెత్తున్నాయో చెప్పగలరా అమ్మా? ఎన్ని పట్టాలు? నేను అనుకున్నాను మీకు కాళ్ళ పట్టాలేమో అనుకున్నాను. అవి రైలు పట్టాల మీద పరిగెత్తి, ఒట్టి పట్టాలు కాదు, రైలు పట్టాలు అంటారు వాటిని. లేకపోతే పట్టాలకు వేరే అర్థం వస్తుంది. రైలు పట్టాలు 2 ఉంటాయి, ప్రతి బండికి 2, అవునా? 2 కూడా సమానంగానే వెళ్ళాలి. ఒకటి కొంచెం ఎడంగాను ఇంకొకటేమో దగ్గరగాను ఉండడానికి లేదు. 2 ఒకే దూరంలో ఉండాలి, సమానమైన ఎత్తులో ఉండాలి, సమానంగానే వెళుతూ ఉండాలి, ఎంత దూరం వెళ్ళినా సరే. అదే రీతిగా మన తపస్సులో, మన సిలువ మార్గ ధ్యానంలో మనం 2 పట్టాల మీద నడవాలని తల్లి శ్రీ సభ మనకు బోధిస్తుంది. పవిత్ర గ్రంథ సారాంశం మొత్తం అందుట్లోనే ఉంది. ఏమిటి ఆ 2 పట్టాలు అని అంటే, దేవుడి మీద గాఢమైన భక్తిని పెంచుకోండి. భక్తి దృఢంగా ఉండాలి. ఏదో ఒక ఆచారాలు అనుసరించే వ్యక్తులుగా ఉండకూడదు. కానీ
దేవునితో ఐక్యమైన వ్యక్తులుగా మనం ఉండాలి. అది మొదటి పట్ట. దేవుని మన రైలు బండి, మన క్రైస్తవ రైలు బండి నడిచే పట్టాలు రెండు సమానంగా సమాంతరంగా వెళ్ళాలి, సమానమైన ఎత్తులోనే ఉండాలి. దేవుడిని కొలుస్తున్నాను కదని చెప్పేసి ప్రక్కనున్న ఆమెను జాడించకూడదు. నేను ప్రతిరోజు గుడికి వెళ్తున్నాను కాబట్టి గుడికి రాని వాళ్ళని తిట్టకూడదు. నేను గుడికి వెళ్ళే భక్తురాలను కదా అని చెప్పేసి, భక్తుడిని కదా అని చెప్పి మన ఇష్టానుసారంగా విచ్చలవిడతనంగా గుడిలో ప్రవర్తించకూడదు. నాకు అధికారం ఉందని అనుకోకూడదు. ఎప్పుడు కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడి మీద భక్తిని పెంచే వినయం మనలో ఉండాలి. భక్తిని పెంచుకోవాలి దేవుని మీద. అది ఒకటి అంశం. రెండవది, సాటి మనిషి మీద అభిమానం పెంచుకోవాలి. ఈ రెండు పట్టాలు సమానంగా పోవాలి. నేను దేవుడిని మాత్రమే కొలుస్తాను, దేవుడికే మొక్కుకుంటాను, దేవుడికే మొక్కుబడి చెల్లించుకుంటాను, దేవుడు నాకు ఎంతో మేలు చేస్తున్నాడు, ఆయన్నే నేను పూజించుకుంటానని చెప్పి కోడల్ని మాత్రం శాపించి చంపితే అది పూజ అనిపించుకోదు, దైవభక్తి అనిపించుకోదు. అదే రీతిగా కోడలు కూడా గడుసుదైతే అత్తను కనుక వేధిస్తూ కూర్చుని దివ్య పూజకు వచ్చి సత్ప్రసాదం తీస్తే అది భక్తి అనిపించుకోదు. అందుచేత ఈ క్రైస్తవ జీవితం అనే పట్టాల మీద నడుస్తున్న మనం రెండు విధాలుగా దేవుణ్ణి అనుసరిస్తూనే ఉండాలి. ఒకటేమో భగవంతుడి మీద, ఆయన ప్రేమగల దేవుడి మీద మనకి అనుబంధం ఉండాలి. రెండవది, సాటి మనిషిని కూడా సమదృష్టితో చూడాలి. ఏ ఒక్కనికి మనం కీడు తలపెట్టకూడదు అనేది ఈ క్రైస్తవ లక్ష్యం, ధర్మం. అదే క్రీస్తు శిలువ మీద చేసింది. క్రీస్తు తండ్రిని ఎంతగానో ప్రేమించాడు, కానీ మరణించింది తండ్రి మీద ప్రేమతోనే, కానీ మానవుల రక్షణ కొరకు. కాబట్టి ఉభయుల్ని సమానంగానే ప్రేమించాడు. అటు తండ్రిని ప్రేమించాను, నేను తండ్రితో సంబంధం ఉన్నవాడిని, నేను దైవ కుమారుణ్ణి, నేను ఈ లోకానికి వెలుగును, నేను ఈ లోకాన్ని రక్షించే దేవుణ్ణి అని ఆయన చెప్పినప్పటికీ, నేనే మంచి కాపరి నేను చెప్పినప్పటికీ, ఆఖరికి నేనే పాప పరిహారాన్ని చేసే లోక రక్షకుణ్ణి అని శిలువ మీద తన రక్తాన్ని ధారపోశాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. ఎవరి కోసం? నీ కొరకు, నా కొరకు. ఇది ఆ త్యాగంలో ఉన్నది. కాబట్టి ఇటు ప్రక్క తండ్రితో నేను ఐక్యమై ఉన్నాను, తండ్రి నాతో ఐక్యమై ఉన్నాడు అని చెబుతూనే, నేను దేవుణ్ణి అనే విషయాన్ని ఆయన విస్మరించకుండానే మానవుల కొరకు తన ప్రాణాన్ని కూడా ధారపోశాడు, తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చడానికే. అదే రీతిగా మనం కూడా దేవుణ్ణి కొలుస్తున్నామని సంబరపడిపోతేనే చాలదు, ఆ దేవుణ్ణి కొలుస్తున్నటువంటి ఆ సంతోషాన్ని పంచుకోవాలి అని అంటే సాటి మనిషికి కూడా ఆ సంతోషాన్ని అందే విధంగా మనం సోదర ప్రేమతో జీవించాలి. ఇది దీనికి ఉన్న అనుబంధం. ఈ రెండిట్లో ఏ ఒక్కటి కొరత వచ్చినా దెబ్బే. మీ పరలోక ప్రార్థన అంతా కూడా సున్నే. ఎందుకంటే పరలోక ప్రార్థనలో ఏమని చెప్తున్నాం? రెండో భాగంలో నానాటికి కావలసిన మా అన్నం ఇవ్వమంటున్నాం. తర్వాత మాకు ద్రోహం చేసిన వాళ్ళని మేము క్షమిస్తాము, నీవు కూడా మమ్మల్ని క్షమించు అని చెప్తున్నావు. మరి క్షమిస్తున్నావా? ఇది శిలువ ప్రశ్న. శిలువ మీద వేలాడుతున్న క్రీస్తు నీలో ఎవరి మీద పగ లేకుండా, ద్వేషం లేకుండా, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉండే నాలుక ఉందా? అదే సవాలు. క్రీస్తు ఏనాడైనా శిలువ శ్రమలు అనుభవించాను కదా అని చెప్పి, ఆయనకి ఎంతో శక్తి ఉందని చెప్పి, నేను నిర్దోషినని చెప్పి ఏనాడైనా చెప్పుకొని అతన్ని హింసించే వాళ్ళని ఏనాడైనా తిట్టాడా? తిడితే ఆ శిలువ త్యాగం అయ్యేదా? మానవుల్ని దూషించుకుంటూ ఆయన శిలువ మీద మరణిస్తే అది రక్షణ బలి అయ్యేదా? లేదు కదా. అలాంటప్పుడు మన భక్తి దైవభక్తి కావాలి అని అంటే, ఏ దేవుణ్ణైతే ప్రేమిస్తున్నావో, ఏ దేవుడైతే ప్రేమతో నీ సాటి మనిషిని కూడా చేశాడో
ఆ మనిషి మీద నీకు అభిమానం లేకుండా, సోదర ప్రేమ లేకుండా మనం దేవుడి మీద భక్తిని ఎలా రుజువు చేసుకోగలం? నేను ఇదివరకు మీకు చెప్పాను అనుకుంటా, వేరే వాళ్ళు కూడా చెప్పుంటారు. ఏమిటనంటే, అత్తగారు ఒక ఆవిడ, అంటే కోళ్ళ ఉంది ఆమెకి, ఒక విచారణలో ఒక ఆవిడ ప్రతిరోజు వెళ్ళి శిలువ మార్గం చేస్తూ ఉండేదట. విచారణ స్వాముల వారికి తెలుసుకోవాలని, ఆమెను గురించి తెలుసుకోవాలని కోరిక కలిగింది. ఆయన పూజ అయిన తర్వాత ప్రతిరోజు శిలువ మార్గం చేస్తుందని ఒకసారి గుడి వెనక కూర్చొని గమనించాడు. 2-3 రోజులు గమనించిన తర్వాత ఆయనకు సందేహం వచ్చింది. ఏంటి, 6వ స్థలంలో ఆమె ప్రార్థన చేయట్లా. అది మీకు తెలిసే ఉంటుంది, అవునా? 6వ స్థలంలో ప్రార్థన చేయట్లేదు. 6వ స్థలం దగ్గర ఎందుకు ప్రార్థన చేయట్లేదు అంటే, ఆ మొద్దు మొఖం నా కోళ్ళలో పేరు వెరోనిక అయ్యా, అందుకే నేను అక్కడికి వెళ్తే నా మనసంతా పాడైపోతుంది, అందుకే నేను ప్రార్థన చేయట్లేదు బాబు అని చెప్పిందంట. ఇదా ప్రార్థన? పగలతో, కక్షలతో, ద్వేషాలతో, అగ్నిజ్వాలలతో, అసహ్యతతో, ఇతరులంటే గిట్టని మనస్తత్వంతో దేవుడి దగ్గర ప్రార్థన చేయటం, శిలువ ప్రభువుతో ఐక్యమై ప్రార్థన చేయటం అవ్వదు. ఇది మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. ఇక రెండవది, యేసుక్రీస్తు శిలువ శ్రమలు అనుభవించడానికి కారణం మనల్ని అందరినీ కూడా పాపము నుంచి తెగతెంపులు చేసుకోమని చెప్పటానికి. అది ఒక పిలుపు. అంతేగాని నేను బాధపడుతున్నాను, శిలువ మార్గం ఫోటోలు పెద్ద పెద్దవి పెట్టుకోండి, ఊరంతా తిరిగి ఊరేగండి, నా కోసం రొమ్ములు బాదుకుంటూ తిరగండి అని ప్రభువు చెప్పదలుచుకోలేదు మీకు. ఆయన ఆ శిలువ మార్గంలో నడుస్తూ చెబుతున్నది ఏమిటంటే, ఇదంతా నేను భరిస్తున్న ఈ శిలువ భారం ఉందే, నేను ఈ శిక్షను ఎందుకు అంగీకరించాను అని అంటే, మిమ్మల్ని పాపము నుంచి దూరం చేయటానికి. అందుకు ఆయన అడిగేది ఏంటంటే, మీరు నా దగ్గర నుంచి ఈ గుణపాఠాన్ని నేర్చుకుంటారా? మిమ్మల్ని గాఢంగా ప్రేమించే దేవునితో ఐక్యం కావాలనే లక్ష్యంతో మీరు ఉన్నారా? అందుకే ఆ దేవుడితోటి ఐక్యం కావాలనే మనస్సు మీరు కోరుకుంటే, మీరు చేయవలసింది ఏమిటంటే, చెడుగు నుంచి దూరంగా ఉండాలి. మన మాటల్లో, చేతల్లో, తరువాత తలంపుల్లో, ఇన్ని రకాలుగా మనం చెడుగుకి పాల్పడవచ్చు, ఇతరులకు కీడు తలపెట్టవచ్చు. వాటన్నిటి నుంచి తెగతెంపులు చేసుకోవటానికి మీరు సిద్ధంగా ఉండండి అని ప్రభువు శిలువ మీద నుండి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేగాని శిలువ దగ్గరికి వచ్చి దండం పెట్టి, ప్రభువా నాయన నా కోసం ఇంత బాధపడ్డావు నాయన, ఇంత రక్తం కారిందా అని కళ్ళు తుడుచుకొని గబగబా భక్తిగా వెళ్ళిపోతున్నాం అనుకోవద్దు. ఆ ఏడుపు ఆయనకు అక్కర్లా. వాళ్ళ అమ్మ కూడా ఏడవలేదు ఆ రోజు. వాళ్ళ అమ్మ ఏం చేసింది? అయ్యా, నీవు ఏ విధంగా అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడి ఉన్నావో, ఈ ఖడ్గాన్ని నా హృదయంలో నీ డొక్కకుండా వెళ్ళి నీ హృదయాన్ని చీల్చిన ఆ బాకు ఉందే, నా హృదయంలోకి దూసుకుపోయినా సరే నీతో పాటు సమానంగా నేను దాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నాను, మన ఇద్దరం కలిసే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుదామని చెప్పిందే కానీ ఆమె ఏనాడు కూడా దొంగ కన్నీరు పెట్టి ఏదో ఏడుస్తున్నట్టుగా నటించి బాధను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాల. దైవ చిత్తాన్ని నెరవేర్చాలి అని అంది. అలాగే మనం శిలువ శ్రమల గురించి ధ్యానిస్తున్న సమయంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటి? చెడుగుతోటి తెగతెంపులు చేసుకోవాలి. మరియమాత కూడా ఎందుకు సహకరించింది దేవునితో? ఎందుకు సహకరించిందంటే, ఈ లోకాన్ని చెడుగు నుంచి రక్షించాలి. అందుకే మరియమాతకు వెంటనే దేవదూత చెప్పిన మాట ఏమిటి? నీ కడుపున పుట్టబోయే బిడ్డడు ఉన్నాడే, అతడు లోకరక్షకుడు, ఆయన పేరు యేసు. యేసు అనగా రక్షకుడు అనే అర్థం అని వివరించాడు దేవదూత.
అందువలన ఆమె ఆనాడు దేవుని చిత్తం నెరవేర్చు అంది అని అంటే, మానవుణ్ణి పాపము నుంచి విమోచించే బిడ్డని కంటానికి నేను సిద్ధంగానే ఉన్నాను, దానికి కావలసినంత సహకారాన్ని నేను ఇస్తాను, నేను దేవునితో ఐక్యమయ్యే జీవిస్తాననే కదా ఆమె ప్రమాణం చేసింది ఆ రోజు. మన అమ్మగారులు ఉన్నారు, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఐదు సంవత్సరాలు ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత నిత్య మాట పట్టు అని జీవితానికి శాశ్వతంగా ఒక ప్రమాణం చేసేస్తారు. దాన్ని నిత్య మాట పట్టు అంటారు. ఆ ప్రమాణం దేనికి? ఈ విధంగా జీవిస్తాము అని చెప్పటానికి. అలా ప్రమాణం చేసింది మరియమాత దేవదూత దగ్గర. ఆమెను చూసే కాపీ కొట్టారు మన అమ్మగారులందరూ ప్రమాణాలు చేయటం, దేవుని చిత్తం నెరవేర్చుకుంటూ మేమందరం కూడా ఆ మార్గంలోనే నడుస్తాము అని ప్రమాణం చేస్తున్నారు. అమ్మగారులను అన్నానని చెప్పి నవ్వుకుంటున్నారు. మరి మీరు పెళ్ళైనప్పుడు మీరు చేశారుగా, నేను గురువు అయినప్పుడు నేను చేశానుగా, జ్ఞానం బప్తిజం పొందినప్పుడు మీరందరూ విశ్వాసులందరూ చేశారుగా, మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? వాళ్ళంక చూస్తున్నారు. మనకు అలవాటు కదా, రోడ్డు అంటే వెళ్ళేవాడు అంక చూస్తాం, కానీ మన సంగతి ఏంటో మనం ఆలోచించం. భారతదేశానికి పట్టిన జబ్బు ఇది. సోదరులారా, దయచేసి గమనించండి. మనము ఈ లోకరక్షకుడిని శిలువ శ్రమల్లో ఆయన బాటలో నడుస్తూ ధ్యానిస్తూ ఉన్నామంటే, మీరు పాపాన్ని నుంచి మీరు తెగతెంపులు చేసుకొని నా వెంబడి రండి అనే అర్థంతో ఆయన మనల్ని శిలువ మార్గం గుండా నడిపిస్తూ ఉన్నాడు. ఇక ఆ సందర్భంలో మనకు గుర్తుకొచ్చేది ఏమిటి? ఎవడైనా నన్ను వెంబడించాలి అని అనుకుంటే నా స్లేవని ఎత్తుకొని నా వెంట రావాలి అని అన్నాడు. స్లేవని ఎత్తుకొని రావడం అంటే ఏంటి? దుర్మార్గాన్ని నాశనం చేయటానికి కంకణం కట్టుకొని బ్రతకాలి. మనం మంచితోనే చేతులు కలపాలి, కానీ చెడుగుతోటి సంబంధం లేకుండా తెగతెంపులు చేసుకొని జీవించాలి. ఇది ప్రభువు శిలువ మార్గం మనకు నేర్పుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సందేశం. అందువలన యేసు ప్రభువు శిలువ మీద నుండి వేలాడుతూ అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, నేను చేయగలిగి ఉండి మీకు చేయలేనిది ఏమిటి? నేనేం తక్కువ చేశాను అని అడుగుతున్నాడు ప్రభు మనల్ని. నేను మీకేమి తక్కువ చేశానని? మానవులు పాపం మీద పాపం చేసి పాపాన్ని పెంచి పాపాన్ని పండించి నన్ను శిలువ మీద బలి చేశారు. దీనికి అర్థం చెప్పండి అని అడుగుతున్నాడు మనల్ని. కారణం ఏమిటంటే, ఆ పాపపు కోపములో నేటికి కూడా మనం ప్రయాణం చేస్తూనే ఉన్నాం. అనగా ఆయన శిలువ శ్రమలకి మనం కూడా కారణమై ఉంటూనే ఉన్నాం. ఆయన రూపంలో కాకపోవచ్చు, మన ప్రక్కనున్న వ్యక్తి రూపంలో కావచ్చు, లేకపోతే మన సంఘంలో కావచ్చు, లేకపోతే మన పాఠశాలలో కావచ్చు, లేకపోతే మన ఆసుపత్రుల్లో కావచ్చు, లేకపోతే మన ఆలయాల్లో కావచ్చు. ఏ స్థలంలో ఉన్న వ్యక్తులనైనా సరే ఆయనలాగా అవమానించి పరాభవానికి గురి చేస్తే మనం ఆ పాపానికి పాల్పడుతున్నాం. కనుక అందుకే ప్రభువు, నేను చేయగలిగి ఉండి మీకు చేయలేనిది ఏమిటి? నేను చేసిన తప్పేమిటో రుజువు చేయండి, నన్ను శిలువపైకి ఎక్కించిన కారణమేదో చెప్పండి అని అడుగుతూ ఉన్నాడు. అనగా నేటికి కూడా ఇంకా చెడుగుతోనే సంబంధం పెంచుకుంటూ ఉంటూ దేవునితోటి పూర్తిగా దేవుని మీద పూర్తిగా మనసు పెట్టి దేవునికి అంకితం కాకుండా జీవిస్తూ ఉంటే ఇక మన భక్తికి అర్థం ఏమిటి? నాకు రుజువు చేయండి మీ ప్రేమను అని ప్రభువు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, తరువాత పవిత్ర గ్రంథం చెబుతున్నది ఏమిటి? క్రీస్తు శిలువ శ్రమలను భరించింది మన మధ్యన ఉన్న అడ్డుగోడను పడగొట్టడానికి. దాన్ని ఎలా వివరించిందంటే బైబిలు, దేవునికిని నరునికిని మధ్యన ఉన్న అడ్డుగోడ మన మానవుడు చేసే దుష్టక్రియలే. ఆలోచనల రూపంలో కానివ్వండి, క్రియల రూపంలో కానివ్వండి, లేకపోతే ఇంకొక రూపం కావచ్చు. ఏదేమైనా విషయం మాత్రం దేవునికిని మానవునికి మధ్య అడ్డుగోడ మానవుల దుష్టక్రియలే. దేవుడి తరపు నుంచి ఆయనకి మనకి మధ్య అడ్డుగోడ లేదు. మనం కట్టుకున్నటువంటి కోటగోడ, అడ్డుగోడ
దేవుడితోటి కలవకుండా ఉండడానికి కట్టుకునేది మన దుష్టక్రియలే. అందుకే దేవునికి నరునికి మధ్య మానవుడు త్రవ్వుకొన్న అగాధం నుంచి రావటానికి క్రీస్తు శిలువను నిచ్చెనగా వాడుకుంటున్నాము. మనము అగాధంలో ఉన్నాం, బయటికి రావాలి. నీ శక్తి చాలదు. శిలువ మీద మరణించిన క్రీస్తు శిలువను మనకి అందిస్తే ఆ శిలువని పట్టుకొని ఆ శిలువ నుండి వచ్చే పాప క్షమాపణకు అర్హులమై మనం పవిత్ర హృదయాన్ని శుద్ధి చేసుకొని ఆ దేవుని దగ్గరకు రావడానికి, ఆయన అనుగ్రహాలు పొందటానికి అర్హత ఏర్పడుతుంది మనకి. సోదరులారా, దయచేసి ఈ శిలువలో ఉన్న అర్థాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. శిలువ మనకి నిచ్చెన అంటే ఏమిటి? మనము చెడుగు నుంచి దూరం కావటానికి ఆ శిలువ శ్రమలు అనుభవించినటువంటి క్రీస్తుని అంటిపెట్టుకొని క్రీస్తులాగానే నీతి కొరకు నిర్దోషమైన జీవితం జీవిస్తూ దేవుని మీది ప్రేమతో నీతిగా మరణాన్నైనా సరే ఎదుర్కోవడానికి కంకణబద్ధులమై ఉండటం, శ్రమించటం, నీతిమంతులుగా ముందుకు సాగటం, ఇది ఆ శిలువ ప్రయాణం. తరువాత శిలువ దగ్గరకు వచ్చినప్పుడు మనం గుర్తిస్తున్నదేమిటి? యేసు ప్రభుని పంచగాయాలు మనకు కనిపిస్తాయి. చాలామంది బ్రదర్ తంబి గారికి పంచగాయాలు ఉన్నాయి అని పండగలకు వెళుతూ ఉంటారు కదా. ఎందుకు బ్రదర్ తంబి గారికి మాత్రమే ఉన్నాయి పంచగాయాలు, మనకెందుకు లేవు? క్రీస్తు ఆయనకు ఒక్కడికే చెందినవాడా? నీకు నాకు చెందినవాడు కాదా? ఇంతకీ క్రీస్తు పంచగాయాల అర్థం ఏమిటి? క్రీస్తు చేతులు ఏనాడు చెడు చేయలేదు గనుక ఆయన చేతుల్లో చీలలు నాటి శిలువ కంటగొట్టారు. ఆయన పాదాలు ఏనాడు చెడు మార్గంలో నడవలేదు గనక ఆయన కాళ్లకు చీలలు నాటి శిలువ కంటగొట్టారు. ఆయన హృదయం ఏనాడు పాపపు వాంఛలకు లొంగలేదు గనక, పాపంతో ఆ హృదయానికి సంబంధం లేదు గనక ఆ గుండెని చీల్చి ముక్కలు చేశారు, బళ్ళెంతో పొడిచి తెరిచారు. ఆయన పుర్రెలో ఉన్న మెదడుతో ఆయన ఏనాడు చెడు తలంపులకి తావివ్వలేదు గనక, ఆయన ఎప్పుడు దైవ నీతితోనే నిండి ఉన్నాడు గనక ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఆయన్ని వేధించారు, హింసించారు, అవమానించారు, దూషించారు. ఇది కారణం. ఆయన శిలువ మీద ఆయన చేతులు, కాళ్ళు, ఆయన హృదయం, శిరస్సు అన్నీ కూడా వేదనకు గురి కావటానికి కారణం ఇది. అందుకే అలా త్యాగము చేసిన ఆ గాయాల నుండి మనం శిలువ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పంచగాయాల నుండి మన మీదకు ఆయన రక్తపు దారలు ప్రవహిస్తూ ఉంటాయి, మనకు కనిపించినా కనిపించకపోయినా. అది జరిగేది. అది శిలువ దగ్గరకు భక్తిగా వచ్చే వాళ్ళ మీదకు ఆయన పవిత్ర రుధిరధారలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ ప్రవాహంలో ఆయన దగ్గరకు చిత్తశుద్ధితో, పశ్చాత్తప్త మనసుతో వినయాత్ములై వస్తే పాప పరిహారాన్ని పొంది సంతోషంగా ఇంటికి తిరిగి వెళతాం మనం. ఆయన ఎప్పుడూ క్షమించడానికి సిద్ధంగానే ఉంటాడు. అందువలన భక్తితో ఆ శిలువ చెంతకు మనం వస్తూ ఉండాలి. కనుక రక్తపు దారలు మన మీద పడి పాపం అనే కుష్ఠము నుండి మనల్ని స్వస్థపరచాలని కోరుకుంటూ ఉంటాం శిలువను చూచినప్పుడు. అంతేగాని ఏదో ఒక ప్రతిమను చూచినట్టుగా, లేకపోతే ఒక బొమ్మను చూచినట్టుగా, లేకపోతే ఒక చెక్క శిలువను చూచినట్టుగా, ఒక రాతి శిలువను చూచినట్లుగా అక్కడ శిలువను చూస్తే దానివల్ల నీకు ఒరిగేదేమీ లేదు. దేవుడికి సమస్తం పోతూనే ఉంటుంది. నిన్ను పోగొట్టుకున్నవాడు అవుతాడు దేవుడు. అందుకే సోదరులారా, ప్రతి ఒక్కరం కూడా శిలువను నేత్రాలతో, మన సొంత నేత్రాలతో చూస్తే విశ్వాస నేత్రాలు ప్రకాశించాలి, వికసించాలి, ప్రకాశించాలి. మన నేత్రాలు విశ్వాస నేత్రాలు కావాలి. మామూలు నేత్రాలు చాలవు. నేను ఆదివారం నాడు గుడికి వచ్చారమ్మా మీరు?
బాబు గుడికొచ్చారా? పుట్టుగుడ్డి వాడికి దృష్టి ఇచ్చారు కదా క్రీస్తు. పుట్టుగుడ్డి వానికి దృష్టిని ఇస్తే అతను ఎవరిని చూశాడు? ఎవరిని చూశాడు? క్రీస్తును, యేసు ప్రభువుని లోకరక్షకుడిగా, క్రీస్తుగా గుర్తించాడు, అభిషిక్తుడుగా గుర్తించాడు. రెండవది, ఆయన్ని విశ్వాస నేత్రాలతో చూడగలిగాడు. మామూలు కళ్ళతోనే కాదు, విశ్వాస నేత్రాలతో చూడగలిగాడు. పరిసయ్యులు కన్నులు ఉండి సనాతన ధర్మం పేరు మీద ధర్మశాస్త్రాన్ని చదువుతూ బోధిస్తూ మేమే ధర్మశాస్త్రాన్ని పాటించే నీతిమంతుమని చెప్పుకున్న వాళ్ళు అసలు దేవుడు చేసినటువంటి అద్భుత శక్తిని వాళ్ళు గుర్తించకుండా వాళ్ళే గుడ్డి మొఖాలుగా ప్రవర్తించారు. గుడ్డితనం కన్నులు ఉన్నందుకు లేనందుకు కాదు, దేవుని యొక్క విషయాలు గ్రహించలేనందుకు గుడ్డితనం ఉంటుంది మనకి, ఆ దివ్య నేత్రాలు లేనప్పుడు. అందుకే ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాస నేత్రాలతో రావాలి. ఆయన చేసే ప్రతి పని, ఆయన చేసే త్యాగం, అది మన హృదయాల్ని స్పందింపచేయాలి. మీరు అంతకుముందు ఆదివారం సమరయ స్త్రీ కథ విన్నారు కదా. ఏంటి సుయ్యి లేదు, సయ్యి లేదు? సమరయ స్త్రీ కథ విన్నారా? సమరయ స్త్రీ యేసు ప్రభువుతో సంభాషించింది. సంభాషించిన తర్వాత ఆమె జీవితంలో ఆమె ఏం చేసింది? చివరిలో సంభాషించిన తర్వాత, నేను ఒక వ్యక్తిని కలిశాను, ఆయన నా పాపాలన్నింటినీ కూడా తోడివేశాడు, నాలో ఉన్నటువంటి కల్మషాన్ని బయటపెట్టాడు, నా తప్పును నేను గ్రహించాను, నేను ఇప్పుడు శుద్ధురాలనయ్యాను అని సువార్త ప్రచారానికి ప్రారంభించింది. మేము చెప్పే ప్రసంగాలు 100 సార్లు చెప్పినా ఒక్క ప్రసంగం కూడా ప్రక్కింటి అమ్మాయికి మీరు వినిపించరు. పాత సోదే చెప్తారు ఇంటికెళ్ళి. గుడి బయటకు వచ్చిన తర్వాత అన్ని దేవుడి విషయాలు ఏమీ ఉండవు నోట్లు. అలా ఉండకూడదు. స్పందన, వాక్యం విన్నాము అని అంటే ఆ వాక్యాన్ని మోసుకుపోవాలి. శిలువ స్వరూపాన్ని చూచాము అని అంటే ఆ పంచగాయాలు బ్రదర్ జోసఫే కాదు, నీవు నేను ధరించామన్న అనుభూతిని పొందాలి, చూపించగలగాలి. మాకు అర్థమయ్యింది, ప్రభువు పంచగాయాల యొక్క అర్థం తెలిసింది. ఆ ప్రభువు ఎందుకు ఈ విధంగా వేదన చెందాడు, అదే రీతిగా నేను కూడా నా చేతులు, నా కాళ్ళు, నా హృదయాన్ని, నా మనసును, నా మేధస్సును అన్నిటినీ కూడా దేవుని కొరకే వినియోగిస్తాను, కానీ దుష్ట సాతాను శక్తిగా నేను ప్రవర్తించనని చెప్పుకోవాలి. అది సువార్త ప్రచారం. చాలాసార్లు ఫాదర్ల ప్రసంగం చెప్తారు. ఎందుకో తెలుసా? మేమే గొప్ప ప్రసంగులమని అనుకోవటానికి కాదు, మేమే పెద్ద ప్రాసంగికులం అని చెప్పుకోవడానికి కాదు, మేమే పెద్ద బోధకులం అని చెప్పుకోవడానికి కాదు, మీ ద్వారా ఇంకా 10 మందికి సమాచారం అందుద్దని, క్రీస్తు సందేశం తెలిసి వస్తుంది ఇంకా 10 మందికని మీరు తీసుకువెళ్తారు అని. అంతేగాని మా ప్రసంగాన్ని విమర్శిస్తారని కాదు మా దేవతల్లారా. కాబట్టి దయచేసి శిలువ శ్రమల గురించి ధ్యానిస్తున్నప్పుడు అంత చులకనగా, తేలికగా, ఏదో మామూలు విషయంగా మనం ఏనాడు కూడా మనం భావించకూడదు. పెద్ద సవాలును విసిరే శ్రమల ధ్యానాన్ని మనం చేస్తూ ఉన్నాం. దీక్ష తీసుకుంటున్నారు మన కుర్రవాళ్ళు, మన అమ్మాయిలు కూడా. ఆ దీక్షలో వాళ్ళు కోరుకునేది ఏమిటి? ఆ శిలువ ప్రభువుని అనుసరించాలి అని. మొన్న నా ఫ్రెండ్ గుంటూరు నుంచి ఫోన్ చేశాడు. చేసి ఒకడొచ్చాడు నా దగ్గరికి అని అన్నాడు. ఒకడు రావటం ఏంటి, ఎవరైనా రావచ్చా అని అన్న. ఒకడొచ్చాడు అని అన్నాడు. ఏం జరిగిందో చెప్పాను అన్న. మామూలుగా అతను రోజుకి మూడు బీర్ సీసాలు తాగుతాడట. ఎందుకనంటే వాళ్ళు 3 అన్నదమ్ములు. ఒకడేమో అమెరికాలో ఉన్నాడు, ఒకడేమో కెనడాలో ఉన్నాడు, ఒకడేమో ఇండియాలో ఉన్నాడు. అందుచేత వాళ్ళు ప్రతిరోజు 3 బీర్ సీసాలు ఒక్కొక్కడి పేరు మీద తాగుతారంట, ఒక్కొక్కటి. సరే అతనికి అనుమానం వచ్చి
ఆ రెస్టారెంట్ దగ్గర అతను అడిగాడట, ఏంటి బాబు నువ్వు ఒక 3 త్రాగుతున్నావు, 2 త్రాగట్లేదు, 1 త్రాగట్లేదు, 4 త్రాగట్లేదు, 5 త్రాగట్లేదు, 3 తాగుతున్నావు అంటే మేము 3 అన్నదమ్ములవి, మా 3 పేరు మీద 3 తాగుతాం అన్నాడంట. సరే కొన్ని రోజులు అయిన తర్వాత 2 తాగుతూ మొదలుపెట్టాడంట. అప్పుడు 2 రోజులు అయిన తర్వాత ఇతనికి అనుమానం వచ్చాయా, నేను చాలా దుఃఖిస్తున్నాను, 2 తాగుతున్నావు, ఎవరైనా పోయారా మీ అన్నదమ్ముల్లో అని అడిగాడట. అడిగితే అది కాదండి, నేను తపస్సు దీక్ష తీసుకున్నాను కాబట్టి నా సీసా మానేసాను, మా తమ్ముళ్ళు సీసాలు తాగుతున్నాను అన్నాడట. కాబట్టి ఇలా ఉంటుంది మానవ బుద్ధి. చాలా తెలివి, తక్కువ తెలివి కాదు. అందరినీ ఇది మన పిల్లిని సంచిలో పెట్టి కట్టేసినట్టుగా మన బుద్ధులు పనిచేస్తాయి. సోదరులారా, ఇలా ఉండకూడదు. భక్తి, అధిక తెలివితేటలు అనవసరం. నిజమైన భక్తికి ప్రేమతత్వం మనకి అత్యవసరం. అందుచేత శిలువ మీద అన్యాయంగా చంపబడిన యేసును చూచినప్పుడు మన సమాజంలో అన్యాయంగా చంపబడుతున్న పిల్ల పాపల్ని మనం స్మరించుకోవాలి. యేసు ప్రభువుని అన్యాయంగా శిక్షించారు అని అంటే చాలదు. యేసు ప్రభువుకి అన్యాయం జరగటానికి కారణం ఈ లోకం అన్యాయం చేయటానికి కంకణం కట్టుకుని ఉంది. ఈ లోకం అంటే నువ్వు నేనే, వేరెవరో కాదు. అందుచేత మన మధ్యన ఎవరికైనా సరే అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయాన్ని ఖండించలేనటువంటి దుస్థితిలో మన తరపున మన వంతు బాధ్యత వహించకుండా దులుపుకుని వెళ్ళిపోతే అది క్రైస్తవ ధర్మం అనిపించుకోదు. మన చుట్టూ ఉన్న ప్రాంగణంలో ఈ చెడుగు జరగకుండా మనం చూడగలగాలి. అందుకే యేసును చూచినప్పుడు, అన్యాయంగా చంపబడిన యేసును చూచినప్పుడు మన సమాజంలో అన్యాయంగా చంపబడుతున్న వారిని గురించి మనం పట్టించుకోవాలి. ముసలితనములో ఉన్న మాతాపితల్ని పనికిమాలిన వారిగా చూడబడుతున్న వికలాంగుల్ని చంపటానికి ఆమోదం తెలుపుతున్న అధికారులను అందరినీ తలంచుకొని ఈ పాపం నశించిపోవాలని మనం ప్రార్థించాలి. వీరందరి నిమిత్తం బాధపడుతున్న ప్రభువుతో కలిసి మనం మన శాయశక్తుల శ్రమిస్తామని శిలువ క్రింద నిలబడి ప్రమాణం చేయాలి. శిలువ వద్దనే నిలబడి శిలువ ప్రభుని పరిశుద్ధ ఉద్దేశం మేరకు ప్రపంచ ప్రజలందరి మాతగా మారిన మరియ మాతను మన సొంత తల్లిగా స్వీకరించే తరుణం కూడా ఇదే. మీరందరూ ఇప్పుడు ఉన్నది మరియమాత పుణ్యక్షేత్రంలో. ఈ మరియమాత పుణ్యక్షేత్రంలో మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఆమె మీరేమని పిలుస్తారు? నిర్మల మాత, నిష్కళంక మాత, అమలోద్భవ మాత అని పిలుస్తారు కదా. ఆమె శిలువ మాత అని ఇప్పుడు ఆయన పిలిచారా? ఎందుకని? ఆమెకి నేను శిలువుకి అంటగడితే ఆమె ముద్దు రాదు మనకి. వ్యాకుల మాత, వ్యాకులమైన మాత. అందుచేత ప్రపంచం అందరికీ ప్రభుని పరిశుద్ధ ఉద్దేశం ప్రకారం ప్రపంచపులందరికీ మాతగా మారిన మరియ మాతను మన సొంత తల్లిగా స్వీకరించే తరుణం కూడా ఇదే. ఇన్ని బాధ్యతలతోటి మనం ఈరోజు శిలువ ధ్యానాన్ని చేస్తూ ఉన్నాం. అందుచేత ఈ మాతను స్మరిస్తున్న ఈ సమయంలో నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ బృందాన్ని నిలబడి పాడమని కోరుతున్నాను. చూతమా మాతను చూతమా అని. దయచేసి మీరు కూడా నిలబడతారా? త్వరగా.
చూతమా మాతను చూతమా చూతమా తన కొడుకు బాధలు సొక్కిపోవుటగాంచి భువన చూతమా తన కొడుకు బాధలు సొక్కిపోవుటగాంచి భువన యాతుడి గతి ఆయనని తన కంట నీరొలికించు మరియను చూతమా మాతను చూతమా స్నేహితులారా చూతమా మాతను చూతమా పూదోట దుఃఖము పాదుకొని చిత్తమున రక్త మోదమగు పూదోట దుఃఖము పాదుకొని చిత్తమున రక్త స్వేదమొలికెడు సుతుని గని నిర్మోదియై దుఃఖించు మరియను చూతమా మాతను చూతమా స్నేహితులారా చూతమా మాతను చూతమా. ప్రియమైన దైవ ప్రజలారా, ఈ మాత, ఈ తల్లి యేసుక్రీస్తు శిలువ చెంత నిలబడి మనకు రక్షణ మాతగా ఇవ్వబడిన రక్షణ సహకారిణిగా మనకు ఇవ్వబడిన ఈ మరియమాత వినిపిస్తున్న మాటలను ఆలకించుదాం. ఈ దారిన పోయే వాళ్ళంతా కాస్త ఆగి నా వంక చూడండి. ఆ మాత మనల్ని అడుగుతుంది. ఏది, ఏ సందర్భంగా? శిలువ శ్రమలు అనుభవిస్తున్న తన కుమారుని వెంబడిస్తున్న మరియమాత ఆమె అడుగుతుంది మనల్ని. ఏమని? ఈ దారిన పోయే వాళ్ళంతా కాస్త ఆగి నా వంక చూడండి. నాకు కలిగిన దుఃఖాన్ని మించిన దుఃఖం అంటూ ఎవరికైనా కలిగిందేమో మీరే చెప్పండి. ఈ వాక్యం ఎక్కడ ఉందంటే విలాపాల గీతం 1:12. తీయక్కర్ల బైబుల్. నేను చెప్పింది నిజమే, గుర్తుపెట్టుకోండి వాక్యం. ఇంతకు ఈ వాక్యం యొక్క భావం ఏమిటి? మరియమ్మ గారి విషయంలో యేసు శిలువ క్రింద కూలబడి తిరిగి లేవగానే యేసును గర్భాన మోసిన తల్లి ఎదురుపడింది. ఇది జరిగిన విషయం. చెప్పలేని బాధతో శోకిస్తూ ఉంది. కన్న తల్లికి కడుపు నిండా ప్రేమ ఉంది, కానీ కన్న కొడుకును కాపాడుకునే కండబలం మాత్రం లేదు. దేవమాత, లోకరక్షకుని తల్లి, దేవుడితో ఐక్యమై ఉన్న వ్యక్తి, దైవానుగ్రహ పరిపూర్ణురాలు. ఆమెకు శక్తి లేకుండా పోయింది. కారణం ఏమిటి? చెడుకు చెడుగు చేసే మనుషులు కాదు క్రీస్తు కానీ మరియమాత కానీ. చెడుగును మంచితో జయించే దైవజనులు వాళ్ళు. దైవ కుమారుడు, దేవుని మాత. ఇది ఇక్కడ ఉన్న రహస్యం. అందుకే కన్న తల్లి కడుపు నిండా ప్రేమ ఉంది, కానీ కన్న కొడుకును కాపాడుకునే కండబలం లేదు. మాటల్లో చెప్పలేనంత మమతానురాగాలు ఆ తల్లిలో ఉన్నాయి, కానీ అవి కుమారుని తలవంపును తొలగింపలేవు. కారణమేమిటి? ఆ కుమారుని తలవంపును తొలగించాలి అని అంటే మానవలోకాన్ని పాపం నుంచి విడిపించాలి. అది ఎప్పుడు సాధ్యపడుతుంది? ఆయన శిలువ బలి పూర్తి చేసి ఆ శిలువ మహిమలో, ఆ శిలువను జయించి ఆయన మహిమలో ప్రవేశించినప్పుడు ఆ రక్షణ భాగ్యం, ఆ ఆనంద భాగ్యం, ఆ క్షమా భాగ్యం మనకు దక్కుతుంది. అప్పటి వరకు ఈమె హృదయాన్ని ఆ బాకు వేధిస్తూనే ఉంటుంది. ప్రేమపూరితమైన ఆమె హృదయం చల్లదనాన్ని పంచగలదే కానీ ఇలాంటి క్రూర బలాన్ని ఎదిరించలేదు.
క్రూరత్వాన్ని ఎదుర్కోవాలంటే క్రూరత్వమే కావాలి కదా. మానవ లోకంలో మానవులు అనుకునేది అదే కదా. కానీ ఆమె అలా ఎదుర్కోవాలా. ఈ క్రూరత్వాన్ని ప్రేమతత్వంతో ఎదుర్కొంది, భరించింది. ఒక తల్లిగా ఆవేదనను, కుమారుని ఆవేదనను భరించింది. కుమారుని కన్నా 10 అంతలుగా ఆమె ఆవేదన పడి ఉంటుంది. ఉదాహరణకు చిన్నపిల్లవాడికి జ్వరం వస్తే తల్లి అల్లల్లాడిపోతుంది. పిల్లవాడు ఏ కొద్ది జ్వరంతో బాధపడుతున్నా తల్లి 10 అంతలుగా బాధపడుతుంది. మరి మరియ మాతకు అంత ఆవేదన ఎదురవ్వలేదా? యేసు ప్రభు నా దుస్థితిలో చూచినప్పుడు, అన్ని హింసలు అనుభవిస్తున్నప్పుడు, అంత పరాభవానికి గురి అయినప్పుడు ఆ తల్లి గుండెలు బ్రద్దలు కాలేదా? దాన్ని గురించి కాదా చెప్పింది. ఈయన వలన, ఈయన్ని ద్వేషించే ప్రజల వలన నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకుపోతుందని సిమియోను ఆమెతో హెచ్చరించి మాట్లాడలేదా? అదే ఈమె భరిస్తుంది. ఈ దుష్టశక్తిని ఎదుర్కోవాలి అని అంటే ఆ బాకును లాగివేయాలి. అలా లాగివేస్తే మానవ రక్షణ ఎలా సాధ్యపడుతుంది? మానవుల రక్షణలో ఆమె సహకారం ఎలా ఉంటుంది? ఉండదు కదా. అదే రీతిగా మరి నీవు నేను మానవ రక్షణ కొరకు ఆ దేవుని కుమారుడితోనూ లోకరక్షకుడైన క్రీస్తుతోనూ ఆ లోకరక్షకుని మాత అయిన మరియ మాతతోనూ సహకరించి మనం కూడా అలాంటి ఖడ్గాలు మన హృదయంలో ధరించి బాధలు భరించైనా సరే నీతి కొరకు నిలబడవద్దా? సుఖాన్ని వదులుకొనైనా సరే ఈ దుఃఖాన్ని భరించవద్దా? దుఃఖము నుంచి కాదా ఆనందం పుట్టుకొచ్చేది? చీకటి పోయిన తర్వాత కదా వెలుగు యొక్క విలువ తెలిసేది? అదే రీతిగా శ్రమలను దాటిన తర్వాత మహిమలో ప్రభు ప్రవేశిస్తాడన్న విషయం మనకి గుర్తు చేయబడింది కదా బైబిల్లో చాలాసార్లు. అందుచేత దైవ ప్రజలారా, తండ్రి నీ చిత్తం నెరవేర్చు అని యేసు అన్నాడు. ప్రభు నీ మాటే జరగనివ్వు అని మరియ మాత అన్నది. దేవునికిచ్చిన మాట నిలబెట్టుకుంటూ అతని చిత్తం నెరవేర్చడానికి వాళ్ళు నిశ్చయించుకున్నారు. దేవుడు ఎంతగానో ప్రేమించే ఈ మానవ జాతి కోసం తమ ప్రేమయాగం కొనసాగించాలి అని అనుకున్నారు. మరి వీరు మాత్రమేనా ఈ ప్రయత్నంలో పాత్రధారులు? క్రీస్తు భక్తులుగా నీవు నేను ఆ కార్యక్రమంలో భాగాన్ని పొందమని పిలువబడటం లేదా? మనకు ఆ బాధ్యత లేదా? ఉంది. అందుకే మనం ఎప్పుడు కూడా ఆ సిలువ దేవుని చిత్తాన్ని నెరవేర్చమని మనల్ని హెచ్చరిస్తూ ఉంది కనుక దేవుని యొక్క చిత్తానికి లోబడి బ్రతికే జీవితాల్ని మనం ఎప్పుడు ఎన్నుకొని మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. తరువాత ప్రియమైన దైవ ప్రజలారా, యేసుక్రీస్తు సిలువను మోస్తూ ఉండగా కొందరు స్త్రీలు దుఃఖించారు. యెరూషలేము స్త్రీలు ఆయన్ని ఓదార్చడానికి ప్రయత్నం చేశారు. వేదన కలిగి గుండెలు పగిలిపోయిన వాళ్లకు ప్రభువు సమీపంలోనే ఉండి సాయం చేస్తాడు. బాధల వలన ఆత్మధైర్యం కోల్పోయిన వాళ్లతో ఉండి వాళ్ళను రక్షిస్తాడని కీర్తనకారుడు 34వ కీర్తనలో పేర్కొన్నాడు. అలాగే ఈ స్త్రీలు కూడా యేసు ప్రభువును చూచి ఆయన ఓదార్చడానికి ప్రయత్నం చేశారు. క్రీస్తేమో మీరు నా కోసం దుఃఖించకండి, మీకోసం మీ పిల్లల కోసం దుఃఖించండి అంటే వాళ్ళ పాప ఫలితంగానే, వాళ్ళ నిర్ణయ ఫలితంగానే నేను ఈ దుస్థితికి గురయ్యాను అని ప్రభువు హెచ్చరించాడు. కానీ ఈరోజు స్త్రీలు కూడా ఈ విషయాన్ని చెప్పొచ్చు. ఈ లోకానికి స్త్రీలకు కూడా ప్రభువు చెప్పొచ్చు, మిమ్ముల్ని హింసించే మీ బిడ్డల కోసం, నన్ను హింసించే వాళ్ళు కాదు, మిమ్ముల్ని హింసించే మీ బిడ్డల కోసం మీరు దుఃఖించండి అని చెప్పొచ్చు. అది ఎలానంటే చూద్దాం. చూడండి, స్త్రీ హృదయానికి ఉంది తల్లి గుణం. తల్లి గుణమే పిల్లల క్షేమం, పిల్లల క్షేమమే తల్లికి ఆనందం, తల్లి ఆనందమే
నరజాతికి దీవెన అయినా ఆ స్త్రీకి ఆ తల్లికి మన సమాజం ఇచ్చే విలువెంత? ఈ మానవ సమాజం కొంతమందికి స్త్రీ అంటే పురుషుని కంటే తక్కువ మనిషి. ఆది నరుణ్ణి పాపములోకి ఈడ్చిన తొలి నారి. ఇంకొందరికి స్త్రీ అంటే హక్కులంటూ లేని దిక్కుమాలిన మహిళ, ఒక అబల. మరికొందరికి స్త్రీ అంటే పురుషునికి లొంగి ఉండవలసిన దాసి, ఒక బానిస. నీతి బాహ్యమైన నీచురాలు, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు అయోగ్యురాలు, ఆస్తి హక్కు కానీ న్యాయస్థానపు ఆదరణ కానీ లభించని అభాగ్యురాలు. ఒక్క మాటలో చెప్పాలంటే అంతస్తంటూ లేని ఆడుకూతురు. అటువంటి నాటి సమాజం కరుణామయుణ్ణి కూడా క్రూరంగా హింసిస్తుంటే తమకు పట్టిన దుర్గతి అతనికి పట్టిందని చూచిన భక్తురాళ్ళు బోరున ఏడ్చారు. స్త్రీలు ఏడవటానికి కారణం ఏమిటంటే, మాకు పట్టిన దుర్గతి అయ్యా ఇంత నీతిమంతుడైన నీకు కూడా పట్టిందా అని ఏడ్చారు. అది నేను గ్రహించిన భావం. సోదరులారా, దయచేసి ఇది కూడా అర్థం చేసుకోండి. పురుష లోకం స్త్రీలను సమానంగా గౌరవించటం. ప్రతి పురుషుడు కూడా ఒక తల్లి కడుపు నుంచే వచ్చి ఆ తల్లి ఒడిలోనే పెరిగాడు, ఆ తల్లి పాలే త్రాగాడు, ఆ తల్లి ద్వారానే, ఆ స్త్రీ ద్వారానే అతడు మనిషిగా మనుగడ సాగించగలిగాడు. అటువంటి స్త్రీని, అటువంటి తల్లిని, అటువంటి మాతృమూర్తిని, అటువంటి ప్రేమ అనురాగాలు కలిగిన వ్యక్తిని కించపరచటం, చిన్న చూపు చూడటం, తక్కువగా భావించటం, అసమానంగా చూడటం, హింసించటం సమంజసం కాదు అని క్రీస్తు ఆనాడే ఆ మాటల ద్వారా స్త్రీలను హెచ్చరిస్తూనే మీ బిడ్డలే మీకు కష్టాలకు కారకులు అవుతారు, గుర్తుంచుకోండి అని చెప్పాడు. అలాగే వాళ్ళు కనుక్కున్నటువంటి పురుషులే ఈ స్త్రీలకు నరకాన్ని చూపిస్తూ ఉన్నారు. ఈ దుర్గతి నుంచి కూడా బయటపడమని తల్లి స్త్రీ సభ శిలువ మార్గం ద్వారా మనకి బోధిస్తూనే ఉంది. ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. పురుషులే కాదు స్త్రీలను అవమానపరిచేది, అమ్మలక్కలు కూడా ఒకరినొకరు ఆడిపోసుకుంటానే ఉంటారమ్మ. అది కూడా హింసించటమే, అది కూడా తల్లి లాంటి స్త్రీని అవమానించటమే, అనురాగమూర్తిని కించపరచటమే. దేవుడు ఒక మనిషి ప్రాణాన్ని కాపాడటానికి ఆలయాన్ని ఒక గర్భంగా తయారు చేసి ఆ ఆలయంలో బిడ్డల్ని పుట్టిస్తున్నటువంటి ఆ దేవుణ్ణి కూడా అవమానపరచటమే అవుతుంది. కనుక సోదరులారా, ఈ శిలువ యాగంలో మనం ఈ పరమ సత్యాలన్నింటినీ కూడా గ్రహించి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం భావించాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏమిటంటే, మరొక్కసారి నిలబడి జీవితాంతము వరకే నీకు సేవ సల్పుదునంటిని అనే గీతాన్ని పాడుకుందాం. వచ్చేది దయచేసి తొందరగా పాడండి, మ్యూజిక్తో సంబంధం లేదు. నిలబడతారమ్మా? ఇవన్నీ విన్న తరువాత మనము మనస్సు మార్చుకొని శిలువ ప్రభువుతో కలిసి ఉంటున్నాము అని చెప్పడానికి ఈ గీతాన్ని ఆలాపిస్తూ ఉన్నాం. జీవితాంతం వరకు నీకు సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి నడుపు నిత్య సత్యము దైవమా, నీవు నాతో నుండి నడుపుము నిత్య సత్యము దైవమా. జీవితాంతము వరకు నీకే తోవ చెప్పదనంటిని, జీవితాంతము వరకు నీకే
సేవ సల్పుదనంటిని. ప్రియమైన దైవ ప్రజలారా, ఈరోజు మనం ఒక నిర్ణయానికి వచ్చామని చెప్పాను కదా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో ఉండి ధైర్యమునిచ్చి నడుపుము దీక్షగా. అన్ని వేళల నీవు చెంతన ఉన్న అనుభవం ఇయ్యవే, తిన్నగా నీ మార్గమందున పూని నడచెదను దీక్షగా ప్రభు. పాప మార్గము దరికిపోవక, పాత ఆశలు కోరక, ఎప్పుడు నిన్నే వెంబడింపను కృపనొసంగము తప్పక అని యేసు ప్రభువుని మనం కోరుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం సహాయాన్ని అడుగుతూ ఉన్నాం. ఆ ప్రభువు యొక్క సహాయం, ఆ శిలువ సహాయం మనకి అవసరం. ఎందుకంటే మనకంటూ దైవానుగ్రహం, ఆత్మబలం, దైవ శక్తి రావాలి అని అంటే ఆ శిలువ చెంత ఒక నిర్ణయానికి వచ్చి, ప్రభు నేను నీ మార్గంలో నడవటానికి సిద్ధంగానే ఉన్నాను, నన్ను నడిపించు, నా జీవితాన్ని ధన్యం చేయి అని మనం వేడుకుంటూనే ఈ నిర్ణయానికి వచ్చాం. అందువలన ఇప్పుడు మనం ఒక ప్రార్థన చేసుకుందాం ఈ శిలువ ప్రభువు దగ్గర. యేసు ప్రభువు ధ్యానం చెప్తున్నాను. యేసు ప్రభువు మృత్యుడయ్యాడు, మానవుల దృష్టిలో ఓడిపోయాడు. కానీ అతని గాయాలు విజయ సంకేతాలుగా నిలిచాయి. ఎందుకంటే ఓడిపోయేవాడైతే పారిపోయేవాడే, కానీ ఓడిపోయేవాడు కాదు గనక ధైర్యంగా మరణాన్ని ఎదుర్కొన్నాడు. చాలామంది మీ ఇళ్లల్లో పామును చూసి పారిపోతారు కదా, అలా పారిపోవాలి. ధైర్యం లేనివాడైతే, పిరికివాడైతే కర్ర దగ్గరుండి కూడా దగ్గర పెట్టుకుని కూడా పారిపోయే వాళ్ళు ఉంటారు. అలా ఉండకూడదు. ధైర్యంగా ఉన్నాడు ప్రభువు. ఆయన మృతుడయ్యాడు, మానవుల దృష్టిలో ఓడిపోయాడు, కానీ అతని గాయాలు విజయ సంకేతాలుగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన పారిపోలేదు, ధైర్యంగా మరణాన్ని ఎదుర్కొన్నాడు. పాపాన్ని క్షమించే ఆ త్యాగాన్ని ఆయన చేశాడు. కూర్చోండి దయచేసి. కొంతమంది నిర్ణయించుకున్నారు ఆల్రెడీ. అతని గాయాల నుండి ప్రవహించిన రక్తం దుష్టశక్తితో అతడు చేయ కలుపలేదనే సత్యాన్ని రుజువు చేసింది. ఆయన హస్తాల నుంచి, గాయాల నుంచి రాని రక్తం దుష్టశక్తితో చేతులు కలపలేదు ఆయన. అందుకే ఆయన్ని చీలలు కొట్టి రక్తం కారేలాగా చంపివేశారు. అది సాహసం, ఆయన చేసిన త్యాగం. పునీత యోహాను చెప్పినట్లు అతని ప్రక్క గాయం విశ్వాస దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ గాయం చూచిన వారిలో దివ్యజ్ఞానం మెరుపు వలె వెలుగుతుంది. ఒక బళ్ళెం అతని హృదయాన్ని పొడిచి తెరిచింది. యేసుని అంతాన్ని కోరిన ఆ బళ్ళెం చేసిన గాయం నుండి జీవజలం ప్రవహించింది. విశ్వమనంతను శుద్ధి చేసిన అతని రక్తం జీవన స్రవంతి అయ్యింది. పాపిష్టి మానవుల శాపం తొలగించింది. అతని అంతరంగము నుండి జీవజలపు టేరులు ప్రారంభమై ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పుడు దప్పిక కొనిన వారు అతని యొద్దకు వెళ్ళి దప్పిక తీర్చుకొనవచ్చును. సోదరులారా, అదే జరిగింది సమరియా స్త్రీ విషయంలో. దప్పిక కొనిన వారు దప్పిక తీర్చుకొనవచ్చును ఆయన దగ్గర. ఏమిటి ఆ దప్పిక? ఆ సమరియా స్త్రీకి కలిగినటువంటి దప్పిక ఏమిటి? నీళ్ళు అడిగిందేమో క్రీస్తు, ఆఖరికి నీళ్లు త్రాగిందేమో సమరియా స్త్రీ. క్రీస్తేమో భౌతిక లేదా శారీరక దాహాన్ని తీర్చుకోవడానికి మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు. క్రీస్తేమో ఆమెకు పాపము నుంచి ఆమెను దూరం చేసే దైవానుగ్రహాన్ని ఇచ్చాడు. ఈ దాహం ఈ దాహాన్ని, ఈ జలాల్ని మనం స్వీకరించాలి. క్షమాభిక్షను దేవుని దగ్గర నుంచి పొందాలి. అందుకే మనమందరం కూడా, స్త్రీలందరూనేమో మరియమాతలుగాను, పురుషులందరూనేమో యోసేపు గారులాగాను, పాప సంకీర్తనం అంటే ఏమీ నేరనట్టుగా అందరూ సత్ప్రసాదానికి బిలబిలా రాకూడదు. పాప మన్నింపు పొందిన తర్వాతే సత్ప్రసాదానికి రావాలి. పాప సంకీర్తనం చేయటం మానేశారు. ఏ సిలువకు అర్థమేది? పాపమునికి పశ్చాత్తాపపడనటువంటి మానవ లోకమే ఇంకా కొనసాగుతూ ఉంటే ఇక సిలువకు అర్థమేమిటి? మనం ఏం విలువ కడుతున్నాం?
మనం ఎందుకు పశ్చాత్తాపడటం లేదు? ఎంత పునీతుడైనా రోజుకి 7 సార్లు తప్పు చేస్తాడనే ఒక ప్రవచనం ఉంది. మరి మనమేమిటి, ఏమీ దోషాలు లేని వాళ్ళలాగా, పునీతుల్లాగా పాప సంకీర్తన మాటే మర్చిపోయాము అనేది చాలా హానికరమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి విషయం. తేలుకుట్టింది, ఈ ఇంట్లోనే ఉండుంటుందిలే, మళ్ళీ కొడద్దామని తేలుగు మళ్ళీ మందేయకుండా కూర్చుంటావా? ఎప్పుడు కుడితే అప్పుడే మందేసుకోవాలి కదా. అలాగే సంవత్సరం అయిన తర్వాత ఏడాదికి ఒకసారి పాప సంకీర్తనం చేతాలే అని సంవత్సరం అంతా తేలుతో కుట్టించుకుంటూ కూర్చుంటే మధ్యలోనే చస్తావు, తెలుసా సంగతి? ఆత్మ నాశనం అయిపోతుంది. ఇక పాపమే లేదని పుణ్యాత్మురాలాగా తిరుగుతూ ఉంటుంది. సాతానే పెద్ద బడాయి కోరుతనంగా తిరుగుతూ ఉంటుంది. అటువంటి దుష్టశక్తికి లోబడి మన జీవితాన్ని సర్వనాశనం చేసుకోకూడదు. కేవలం న్యాయపీఠం ఇచ్చిన తీర్పు వలననే యేసు మృతి చెందలేదు. అతని శ్రమలకు, మరణానికి మూలం అతని హృదయ ప్రేమ. ఎవరో శిక్షించారు, నాకు తప్పలేదు శిక్ష అని క్రీస్తు మరణించలేదమ్మా. ఆయన ఈ లోకాన్ని రక్షించుకోవాలనే ఇష్టపూర్తిగా మరణించాడు. నీతికి నిలబడి మానవుల పాపాన్ని పరిహరించాలని త్యాగం చేశాడు ఆయన. ఎందుకని? ఆయన అనుభవిస్తున్న శ్రమల్లో ఆయన్ని ఆనాడు, అనగా ఈ లోకంలో ఉన్ననాడు హింసించినటువంటి రోమయ సైనికులే కాకుండా, ధర్మశాస్త్ర బోధకులే కాకుండా, యూదులే కాకుండా మానవ సమాజమంతా ఆయన్ని హింసిస్తుందన్న సంగతి ఆయనకి తెలుసు. వారి ద్వారా మానవ పాపము ఆయన్ని హింసించిందని తెలుసు. అదే భారతదేశంలో వచ్చుంటే మనమే చంపేవాళ్ళం. ఆయనే ఇంకొక దేశంలో పుట్టుంటే వాళ్లే చంపేవాళ్ళు. ఏ దేశంలోనూ పునీతులు లేరు ఆయన పుట్టినప్పుడు. అర్థమైందా? అందుచేత పాపము తాండవించే చోట యేసు ప్రభువుకు ఎదురైనటువంటి శిక్ష. అందుకే ఆయన ప్రేమతోనే భరించాడు. కన్న తల్లి బిడ్డను ఎత్తుకొని ఆడిస్తున్నప్పుడు పిల్లల ముఖం మీద ఓ బాత్తు అంటారు తల్లిని. తల్లి ఏమనుకుంటుంది? నన్ను కొట్టు చంపేస్తున్నాడని చెప్పేసి గిల్లేసి చెయ్యిరిసేద్దా? అవి నాకు దెబ్బలే కాదనుకుంటుంది, ముద్దులు అనుకుంటుంది. భగవంతుడు అలాగే అనుకున్నాడు. వీళ్ళ హింసలన్నిటినీ కూడా నిజంగా నా ద్వారా వాళ్ళు పొందవలసినటువంటి ప్రేమ అవసరం ఉంది కనుక వీటిని భరిస్తానని భరించాడు ఆయన. సోదరులారా, ఇది ఆయన ప్రేమలో ఉన్న త్యాగం. అందుకే కేవలం శిక్ష వేసినందుకు ఆయన మృతి చెందలేదు. అతని శ్రమలకు, మరణానికి మూలం అతని హృదయ ప్రేమ. అతనిలో ప్రేమాగ్ని జ్వాలలు రగిలి అతనిని చాలా దహించి వేసింది. మానవ రక్షణ కాంక్ష, తండ్రి చిత్తం నెరవేర్చాలన్న దీక్ష, ప్రాణమిచ్చి ప్రాణం పోయాలన్న పట్టుదల, పాపాన్ని జయించి ధర్మాన్ని విజయింపచేయాలన్న తపన అతనిని అలా తయారు చేశాయి. దీనికంతటకు ప్రేమ కారణం. కాపరి లేని మందకు తానే కాపరి అయి, గాయపడిన వాటికి అతడు కట్టుకట్టి, బలహీనముగానున్న వాటిని శ్రద్ధతో పోషించి, పసికోనలను మోసి సంరక్షించాలన్న గాఢమైన ప్రేమే అతనిని నడిపించింది. ఈ ప్రేమ కంటికి అగుపడని ప్రేమ, కాని రక్తధారలలో ప్రత్యక్షమైన ప్రేమ, బళ్ళెపు పోటుతో బహిర్గతమైన అనంత ప్రేమ. కనుకనే అతని భౌతిక దేహం సజీవమై మహిమతో ప్రకాశించింది. అందుకే శిలువ మహిమ సంకేతం, రక్షణ సంకేతం. శ్రమల ద్వారానే, అనివార్యమైన శ్రమల ద్వారానే అనివార్యమైన మహిమలో ఆయన ప్రవేశించాడు, ఉత్థానమయ్యాడు. సోదరులారా, అందుకే ఈ ధ్యానాన్ని ఆ ఉత్థాన ప్రభువు ప్రార్థనతోటి ముగిస్తా. అయిపోయిందని సంతోషిస్తున్నారు కదా? తెలుసు నాకు. వారు సమాధిలో ప్రవేశించి తెల్లని వస్త్రములు ధరించి ఉన్న ఒక యువకును చూచిరి. అతడు వారితో, మీరిక్కడ వెదకుచున్న యేసు పునరుత్థానుడయ్యను, ఆయన ఇక్కడ లేడు అని చెప్పాను. ఈ తెల్లని దుస్తులు ధరించిన వారెవరో, వారెచట నుండి వచ్చిరో నీకు తెలియనా? భయంకర హింసను సురక్షితంగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు. గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షాళనము చేసుకున్న వారే వీరు. వారు దేవుని సింహాసనం ఎదుట నిలచి రేయింబవళ్ళు ఆయన సేవ చేయుచున్నారు.
ప్రార్థన. ఓ దివ్యరక్షక, ఓ ఉత్థాన దైవమా, నీకు ప్రణమిల్లి ప్రార్థిస్తున్నాను. నీ సమాధిలో తెల్లని వస్త్రాలను ధరించి ఉన్న ఆ యువకుల వలె నన్నును తయారు చేయి. అంతటి పవిత్ర రూపము నాకును ప్రసాదించు. నీ రక్తమహిమల వలన శుద్ధుడనై పవిత్ర దేహధారినై నిన్ను కలకాలం కొలిచే భాగ్యం నాకు కలిగించు. నీవు మరణించి సమాధిలో ఉన్నావని తలంచే వారికి నీవు ఉత్థానుడవై అమరలోకం తెరిచావని చెప్పుకునే అర్హత నాకు కలిగించు. ఓ నా రక్షక, మాటలతో కాక చేతలతో నిన్ను కొలిచే అదృష్టం అనుగ్రహించు. నీ ప్రేమ శాంతిని గూర్చి ఉపదేశించు. నన్ను మార్చు. నీ సేవలో నన్ను ఒక పరికరంగా వినియోగించు. నాలోని స్వార్థాన్ని చంపు. బాధపడు వారికి, పరులకు, బలహీనులకు, భక్తిరహితులకు, దోషపూరిత హృదయులకు నూతన జీవితమును గూర్చి ప్రబోధించాలనే దివ్య ఆశ నా యందు ఉద్భవింపచేయి. శక్తిమంతమైన నీ క్షమా గుణం, కనికర హృదయం చేయగల మహా అద్భుతాలు చూచే వరాన్ని నా కన్నులకు ప్రసాదించు. ప్రభు, నాకై ఏర్పాటు చేయబడిన సిలువలను నేను మోస్తూ నీవు నన్నెక్కడకు పొమ్మనినను పోవుటకు సంసిద్ధముగానే ఉన్నాను. కానీ నీ ప్రోత్సాహం, నీ సహాయం నాకు కలకాలం కావాలి. నీ ప్రేమ వల్లనే నేను విజయుడను కాగలను. ఆమెన్. ప్రభువు మిమ్మందరిని దీవించి కాపాడునుగాక.